ప్రతిదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మలారా, నేటి వాగ్దానంగా కీర్తన 45 2వ వచనం, సామ్స్ 45:2, దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-15వ వచనం వరకు ఆయన కట్టడలు, ఆయన శాసనములు, ఆయన వాక్యము మనం శ్రద్ధగా విన్నట్లయితే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు మొదటి మనిషిని కలుగు చేసినప్పుడు ఆదాము అవ్వని వారిరువురిని దేవుడు ఆశీర్వదించునని రాయబడింది. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అంటే మనం విస్తరించాలని ప్రభు కోరుతున్నాడు, ఫలించాలని కోరుతున్నాడు, ఆశీర్వాదానికి కారకులుగా మనం ఉండాలని కోరుతున్నాడు. నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా మారాలి. మీరు దీవించబడి అనేకులకు దీవెనకరంగా మీరు మారాలి. మీరు వెలిగించబడి అనేకులకు వెలుగునిచ్చేవారుగా మీరు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అయితే మీ కష్టార్జితం దేవుని చేత దీవించబడాలి. అడగండి, యోబు భక్తుని ఎలా దేవుడు దీవించాడో యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-8వ వచనం వరకు మనం చదివినప్పుడు ఒక అపవాదైన సాతానుడు అంటున్నాడు, ఓ దేవా, మరి నీవు యోబు అనే భక్తుడిని దీవించావు. ఎలాగో అంటే అతని చేతుల కష్టార్జితాన్ని మీరు దీవించుట చేత అతను ఆ దేశంలో గొప్పవాడయ్యాడు. ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే ఆ వ్యక్తి చేసే ప్రయత్నాలు, ఆ వ్యక్తి చేసే కష్టార్జితము దేవుని చేత దీవించబడాలి. మీ కష్టార్జితం కూడా దేవుడు దీవిస్తే మీరును గొప్పవారు అవుతారు, మీరు హెచ్చించబడతారు. దేవుడు మిమ్మల్ని తలగా చేయాలనుకుంటున్నాడు కానీ తోకగా పెట్టాలనుకోవట్లా. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని కోరుతున్నాడు కానీ పడగొట్టాలని కోరట్లేదు. అలాగనే పైవానిగా ఉంచాలని కోరుతున్నాడు కానీ ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని కిందవానిగా ఉంచాలని కోరట్లా. అందుకొరకు మనం చేయవలసింది వాక్యమును శ్రద్ధగా విందాం, వాక్యానికి లోబడదాం, దేవుని చిత్తం చేయడానికి మనసారా ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని మీరు ఒక తీర్మానం చేసుకుని, దేవా, ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నానని క్షమించండి. అనేక మార్లు మీరిచ్చే జ్ఞానం కొరకు నేను ఆశపడలేదు, ప్రార్థించలా. నాకు తెలిసిన తెలివితేటలతో, జ్ఞానంతో నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాను. అనేక సవాళ్ళలో నేను ఓడిపోతూ ఉన్నాను. ప్రభా, నాకు ఎదురయ్యే ఈ సవాళ్ళను జయించడానికి తగిన జ్ఞానం నాకు దయచేయి, తగిన సామర్థ్యం నాకు దయచేయి, వివేకము నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రభు మీకు జ్ఞానమును, వివేకము దయచేసి మీరు ఎదుర్కొనేటువంటి ప్రతి సవాలు ఈజీగా జయించడానికి ఆత్మదేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. అవును, దేవుడు ఏదో ఒకరోజు ఆశీర్వదించడం కాదు, నిత్యము మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ జాబ్ విషయంలో, మీ బిజినెస్ విషయంలో, మీ పొలం విషయంలో, మీ పిల్లల చదువుల విషయంలో, యవనస్తులైతే మీ భవిష్యత్తు విషయంలో కూడా నా దేవుడు, మన దేవుడు నిత్యము మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన నామ మహిమార్థమై మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకున్నాను గాక. చిన్న కీర్తన పాడుకుందాం పిల్లరా. భక్తులైన అబ్రహాం జీవితాన్ని గమనిస్తే అతడు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడు ఏది చెప్తే చేశాడు, తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని పక్కన పెట్టాడు. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని మనస్ఫూర్తిగా చేశాడు. మరి అటు వ్యక్తికి ఎలాంటి మేలు కలిగింది అంటే ఆదికాండం 12వ అధ్యాయం 1:6 వచనం వరకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించను. ఆయన ఆశీర్వదించడమే కాదు, ఒక మాట చెప్పాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అంతేకాకుండా నిన్ను ఎవరైనా ఈ భూమి మీద నిన్ను ఆశీర్వదిస్తే వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా నిన్ను శపిస్తే వారిని నేను శపిస్తానండి. ఇది చాలా అద్భుతమైన మాట, అర్థం చేసుకోండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించిన తర్వాత ఆ వ్యక్తిని మనం శపించకూడదు. దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిని మనం శపిస్తే శాపం మన మీదకి వస్తుందా? అదే చెప్తుంది ఆదికాండం 12వ అధ్యాయం. అందుకే నువ్వు ఏం విత్తుదువో దాన్ని కోస్తావన్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత దీవించబడిన వారు కనబడినప్పుడు బ్లెస్ చేయడం మర్చిపోకండి. దానివల్ల మీరు బ్లెస్ అవుతారు, మీరు దీవించబడతారు. ఒకవేళ తెలుసో తెలియకో ఈర్ష్యతోనో, అసూయతోనో, వారవలేనితనంతోనో కొంతమంది దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని శపించడం మనం చూస్తూ ఉంటాం. వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తుంటాం, నెగిటివ్గా మాట్లాడుతుంటారు, చాలా చులకన భావంతో మాట్లాడతారు, తేలిగ్గా దూషించి దూషణ మాటలు పలుకుతారు. వీళ్ళకి తెలుసు ఆ వ్యక్తులు దేవుని చేత దీవించబడ్డారని, దేవుడు ఏర్పరచుకున్నాడని, దేవుడు వారి ద్వారా కార్యాలు చేస్తాడని.
కానీ ఓరవలేనితనమో, ఈర్షో, అసూయో వారిని దూషించేలా చేస్తుంది. దానివల్ల చిక్కబడతాం. ఎందుకంటే దేవుని చేత ఆస్వాదించబడిన వ్యక్తులను శపిస్తే మనం శపించబడతాం. కనుక తొందరపడి ఎవరిని శపించకండి, తొందరపడి ఎవరి మీద నెపాలు మాపకండి. విషయం తెలుసుకోకుండా డోంట్ జడ్జ్ ఎనీ బుక్ బై లుకింగ్ ఎట్ ద కవర్, బట్ గో త్రూ ద బుక్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. మరి ఒక మాటలో చెప్పాలంటే ఏ పుస్తకాన్నైనా పైన కవర్ పేజీని చూసి తీర్పు తీర్చకండి. ఆ కవర్ పేజీ మనకు నచ్చకపోవచ్చు, కానీ పుస్తకంలో ఎంతో మ్యాటర్ ఉంటుంది. కొందరు జీవన విధానము, కొందరు జీవితము మనకు నచ్చకపోవచ్చు. నచ్చకపోయినంత మాత్రాన ఆ కవర్ పేజీని చూసి ఆ ఒక్క విషయాన్ని బట్టి ఆ వ్యక్తిని ద్వేషించడం కానీ తీర్పు తీర్చడం కానీ చేయకూడదు. కొందరు జీవితంలో దీన్ని అలవర్చుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చడం. డోంట్ బి ఎ జడ్జిమెంటల్. మీరు అలా కనబడిన వాళ్ళందరినీ జడ్జి చేసుకుంటూ వెళ్తే మీరు తీర్చిన తీర్పు చొప్పుననే మీ వద్దకు కూడా తీర్పు వస్తుంది. అందుకే ప్రభువు నాడు మత్తయి సువార్త 7:1-5 వరకు మీరు తీర్పు తీర్చొకడి. ఒకవేళ మీరు తీర్పు తీర్చినట్లయితే మీరు తీర్చిన తీర్పు చొప్పుననే మీకును కలుగుతుందన్నాడు. కనుక విమర్శించే ముందు, తీర్పు తీర్చే ముందు ఆలోచించండి, ఆగండి, ప్రార్థించండి. ప్రభువా, నేను తొందరపడకుండా నాకు సాయం చేయమని ప్రార్థన చేసుకోండి. పిల్లరా, ఇంతవరకు వాక్యోపదేశం విన్నట్టుండి మీరు దేవుడు మిమ్మల్ని నిత్యము దీవించి ఆశీర్వదించాలి. మా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ దర్శించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న అవును ప్రభువా, దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించని చెప్పినటువంటి మాట మీరే మమ్మల్ని ఆశీర్వదించాలి. మా చేతుల కష్టజీతాన్ని దీవించడం చేత మేము వర్ధిల్లగలం. మా ప్రయత్నాలు ఫలించులాగున మీరు ఆజ్ఞాపించండి. ఈ ప్రార్థన చేస్తున్న వీరందరిలో ఎవరైతే మంచి ప్రయత్నాలు చేయబోతున్నారో, అది ఉద్యోగ విషయమైనా, బిజినెస్ విషయమైనా, వారి కుటుంబాన్ని పోషించుకునే విషయంలో కానీ, వారి పొలం విషయంలో కానీ, పిల్లల చదువుల్లో కానీ, యవనస్తులైతే వారి భవిష్యత్ విషయంలో వారు చేసే ప్రయత్నాలు మీ కనికరం చొప్పున వారు వర్ధిల్లలాగున మీ దయ చూపండి. మీ సహాయం వారికి అనుగ్రహించండి. మీ హస్తంతో వారిని బలపరచండి. రాబోయే దినాల్లో నీ బలమైన సాక్షులుగా నిలబెట్టుకోమని, నిత్యము దేవుని చేత ఆశీర్వదించబడడానికి అర్హులుగా చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. సామ్స్ 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్నివ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాదసన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.